శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చ్ 2026 నుంచి 14 మార్చ్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శనిగారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్న వారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి ఎంత అద్భుతమైన కాలం అంటే, ఇప్పటి వరకు వీరికి చాలా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి, యోగాలు బాగున్నాయి అని చెప్తూ వచ్చాం. ఇప్పుడు అద్భుతంగా పండుతున్నాయని చెప్తున్నా. తృతీయ స్థానము బుధ కుజ రవి రాహు 4 గ్రహాలతోనూ, చతుర్థ స్థానము శుక్రాచార్యుల వారితోనూ, సప్తమ స్థానము గురువుగారితోనూ, అలాగే లాభస్థానము చంద్రుడితోనూ వెరసి 7 గ్రహాల యొక్క ఉనికి అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది అంటే అది అస్సలు మాటలైన విషయం కాదు. మీ మనస్సంకల్పం పూర్తిగా నెరవేరిపోతుంది. స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. మాతృవర్గ రీత్యా కూడా బాగుంటుంది. కళాకారులకి బాగుంటుంది. కళలు బాగా ఆదరిస్తారు. కళలలో మంచి
ప్రదర్శనలు ఇవ్వడము, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ధనము సంపాదించుకోవడము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదైనా పెట్టుబడులు పెట్టారు అంటే లాభాల బాట బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అన్యోన్య దాంపత్యం పెరుగుతోంది. వివాహం కాని వారికి వివాహం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహానికి సంబంధించి అన్యోన్యత, ఆప్యాయత వివాహ జీవితంలో ఉన్నవారికి ఇవన్నీ చాలా బాగా పెరుగుతున్నాయి. కుటుంబ జీవితం బాగుంది. అన్ని విధాలుగాను అద్భుతమైన కాలం అని చెప్పాలి. మీ జీవితాశయం నెరవేరేటటువంటి రోజులు వచ్చేసాయి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఇది బాగుంది, ఇది బాలేదు అని చెప్పవలసిన అవసరం లేని విధంగా ఉంది. పిత్రార్జితాలు బాగున్నాయి, కానీ పితృవంశరీత్యా ఈ రవి రాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే. సంతానం బానే ఉన్నారు, కానీ సంతానరీత్యా కుజరాహు స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందే. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పిత్రార్జితం కూడా బానే ఉంది, కానీ పితృవంశ దోషాలు కనిపిస్తున్నాయి కాబట్టి తృతీయ స్థానంలో ఇది ఎవరి జాతకంలో అయినా సరే, జాతకంలో దోషం ఉన్నా లేకపోయినా ఈ ఆదిత్య హృదయ పారాయణ చేయడము, రవి రాహు కుజ స్తోత్ర పారాయణలు చేసుకోవడం మటుకు మానద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అద్భుతమైన లాభాల బాటలో ఉంటారు. మీకు ఈ రూపకంగా ధనం వచ్చింది అని చెప్పడానికి లేకుండా 2-3 విధాలుగా ఆదాయం, బహువిధ లాభం ఖచ్చితంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము ద్వితీయ స్థానంలోకి వచ్చి ఉండి అంత పూర్తిగా అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కొంచెం కాయ కష్టం అయితే ఉంటుంది. అయితే ఆ ఉన్నదానికి తగినట్టుగానే డబ్బులు వస్తాయి. వీరు కూడా చక్కటి ఆనందంతో వారి యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గురువు గారి యొక్క దృష్టి ఎప్పుడైతే రాశి మీద ప్రసరిస్తూ ఉన్నదో అన్ని విధాల అనుకూలతలు సంచరిస్తున్నాయి అని మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.